యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే డిష్ అవుట్ చేసేసానండి. ఇలాగా చూసారా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. ఫ్రెండ్స్ ఇంక మీరు లేట్ చేయకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి ఈ రెసిపీని. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచులు వంటలు. ఈ రోజు మా పిల్లలైతే ఎగ్ బిర్యానీ చేయమన్నారండి. సో అందుకని చాలా ఈజీగా టేస్టీగా అద్భుతమైన టేస్ట్ వచ్చేలాగా ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. అర కేజీ సోనా మసూరి రైస్ తోని హైదరాబాదీ బిర్యానీ స్టైల్లో పక్కా కొలతలతోని ఈజీగా టేస్టీగా బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మీలో ఎవరైనా సరే పక్కా కొలతలతో ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకున్నట్టయితే టేస్టీగా యమ్మీగా బిర్యానీ వస్తుందండి. మీరు బిర్యానీ చేసుకొని నాకు టేస్ట్ ఎలా వచ్చిందండి కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఒక అర కేజీ రైస్ తీసుకొని 2-3 సార్లు బాగా కడుక్కొని 1 గంట సేపు బియ్యం నాననివ్వాలండి. నేను అర కేజీ రైస్ తీసుకున్నాను కదా, అది వచ్చేసి 4 మెంబర్స్ సరిపోతుందండి. సో నేను ఎప్పుడైతే గుడ్లు అందుకనే 8 గుడ్లు తీసుకున్నాను. మనిషి ఒక్కరికి 2 చొప్పున. ఈ గుడ్లకైతే ఫోర్క్ తోని ఇలా కన్నం పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా కన్నం పెట్టుకుంటే మనకి మసాలా అనేది గుడ్డుకి బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం గుడ్డ అంతా ఇలా తిప్పేసి ఫోర్క్ తోనే కన్నం పెట్టుకోవాలి. ఇలా హోల్స్ లా పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఎగ్స్ ని పక్కన పెట్టుకొని ఒక 3 టమాటా తీసుకొని ఈ టమాటాలని ప్యూరీ చేసుకొని కూడా పక్కన స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడకగానే మనం ఒక్కొక్కటిగా ఎగ్స్ ఇందులో వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ ఎప్పుడు ఇలా వేసుకోండి, ఒకేసారి వేసుకోవద్దు. ఎందుకంటే ఒకేసారి వేసుకుంటే ఆయిల్ అనేది మనకి పైకి తిరుగుతుంది. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఎగ్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ ని ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే గుడ్డు తక్కువ ఉంటుంది కదా, అది అలాగే అంటుకోకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఎగ్స్ చూసారా ఎంత బ్రౌన్ కలర్ లో వేగాయో, ఇలా వేపుకుంటే సరిపోతుందండి. వేపుకోకుండా వేసుకున్నానే వేసుకోవచ్చు, పర్వాలేదు. మా పిల్లలకైతే ఎగ్స్ ఇలా వేపు ఇష్టం అనేసి ఇలా వేపాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే 2 మరాఠీ ముగ్గులు, స్టార్ పువ్వు 1, లవంగాలు 8 నుంచి 9, 1 ఇంచ్ దాల్చిన చెక్క 2, మిరియాలు 1 టీ స్పూను, జాజికాయ ఇలా ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత జాపత్రి, ఒక 6 యాలకులు, ఒక హాఫ్ టీ స్పూను గసగసాలు, ఒక హాఫ్ టీ స్పూను షాజీరా, బిర్యానీ ఆకు, 1 టీ స్పూను మెంతి ఆకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కొంచెం వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్పు, సన్నగా తరిగిన 8 పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కొంచెం వేగనివ్వాలండి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని చిటికెడు పసుపు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూను కారం, బిర్యానీ మసాలా వేసుకోవాలి. నేనైతే 5 రూపాయల బిర్యానీ మసాలా ప్యాకెట్ తీసుకున్నాను, ఇది ఫుల్ గా వేసేసుకుంటున్నాను. అలాగే టీ స్పూను ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి, నాకైతే ఇది సరిపోతుంది. మసాలా అంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా వేపుకొని ఉంచుకున్నాం కదా గుడ్లు, ఆ గుడ్లు అయితే వేసేసుకుంటున్నాను. వీటిని బాగా కలుపుకోవాలండి. ఈ టైంలో వేసుకుంటే ఉప్పు కారం అనేది గుడ్డుకి చాలా బాగా పడుతుంది. గుడ్డు ఇరుక్కోకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇదిగోండి, మసాలా కింద పైన ఇలా గుడ్డుకి అంటుకునేలాగా కలుపుకున్నాం అనుకోండి, బాగా పడుతుంది గుడ్డుకి మసాలా. 2 నిమిషాలు బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని 3 టమాటాలని నేను ముందుగా ప్యూరీ చేసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు దాన్ని వేసేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇది కూడా వేసుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా కలుపుకుంటే మనకి ఎగ్ అలా ఉంటుందండి, లేదు అంటే ఎగ్ విడిపోతుంది. ఇప్పుడు ఈ టైంలోని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోని మనము 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను, కావాలంటే 3 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు. పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. ఇదిగోండి ఈ మాత్రం సరిపోతుంది పుదీనా. తర్వాత కొత్తిమీర కూడా ఇదిగోండి ఈ మాత్రం సరిపోతుంది కొత్తిమీర. ఇప్పుడు ఇవి కూడా బాగా కలిసేలాగైతే ఒకసారి వేపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచుకుందామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బియ్యాన్ని కలుపుకుంటున్నానండి. ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి బియ్యాన్ని, విరిగిపోకుండానే, లేదంటే విరిగిపోతే మళ్ళీ ముద్ద అయినట్టుగా వస్తుంది. సో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మసాలా బాగా రైస్ పట్టేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని అయితే ఉంచుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. కావాలంటే 3 టీ స్పూన్లైనా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకుంటే కొంచెం గొంతుకు ఆర్చిపోద్ది అంటారు కదా, అందుకనే నేనైతే 2 టీ స్పూన్లు. ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకోవాలండి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున టోటల్ గా 4 గ్లాసులు అయితే వేసుకుంటున్నాను. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ముద్ద అయిపోతుంది. ఇలా వేసుకుంటే కరెక్ట్ గా మనకి పువ్వులా పెడుతుంది బిర్యానీ. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోని మీడియం సైజు నిమ్మ చెక్క అండి ఒకటి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి బాగా కలుపుకొని మనం అయితే ఉప్పు చూసుకోవాలండి. ఎందుకంటే మనం వాటర్ వేసుకున్నాం కదా, దాన్ని బట్టి మనకి ఉప్పు తేడా వస్తుంది. ఈ టైంలోనే ఉప్పు వేసుకుంటే కొంచెం బాగా కలుస్తుందండి. ఇప్పుడైతే సాల్ట్ సరిపోలేదండి, అందుకనే ఒక 1/2 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. వావ్, వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద పుదీనా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే లేటు. ఇలా చూసారా, పొడిపొడిలాడుతూ ఎగ్ బిర్యానీ ఎలా రెడీ అయిపోయిందో. యమ్మీ యమ్మీ టేస్టీ బిర్యానీ అయితే డిష్ అవుట్ చేసేసానండి. ఇలాగా చూసారా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో నా ఎగ్ దమ్ బిర్యానీ అయితే చాలా యమ్మీగా వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇంకా మీరు లేట్ చేయకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి ఈ రెసిపీని. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.